మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఈరోజు రాష్ట్ర విద్యాశాఖ ఆధ్వర్యంలో గౌరవ విద్యాశాఖ మంత్రులు నారా లోకేష్ బాబు గారి యొక్క ఆదేశాల మేరకు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆశీస్సులతో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ నిర్వహించడం జరిగింది. నేను కొమరోల్లో ఉన్నటువంటి హై స్కూల్కి, అలాగే కొమరోల్లో ఉన్నటువంటి జూనియర్ కళాశాలలో పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ యొక్క కార్యక్రమంలో నేను పాల్గొన్నాను. ఇక్కడ పిల్లలు కానివ్వండి, వారి యొక్క తల్లిదండ్రులు ఒక పండుగ వాతావరణంలో ఇక్కడ ఉన్నటువంటి విద్యాబోధన చేసేటువంటి టీచర్స్తో కానీ లెక్చరర్స్తో కానీ మమేకమైపోయి వాళ్ళు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ నిర్వహించడంలో విద్యాశాఖ గౌరవ విద్యాశాఖ మంత్రులు నారా లోకేష్ బాబు గారి యొక్క ఉద్దేశం ఏమిటంటే, పిల్లలు ఏ విధంగా చదువుతున్నారు, పిల్లలు వారి యొక్క సమస్యలు ఏదైనా ఉంటే తల్లిదండ్రులు లెక్చరర్స్ దృష్టికి తీసుకుపోవడం కానీ, పిల్లల నడవడిక ఏదైతే కాలేజీలో వాళ్ళు ప్రవర్తించే తీరు కానీ, లేదా వాళ్ళ యొక్క నాలెడ్జ్ ఏ స్థాయిలో ఉందో తల్లిదండ్రులతో వారు లెక్చరర్స్ పంచుకునేటువంటిదే కాకుండా అన్ని విషయాలు చర్చించుకున్నప్పుడు ఒక క్వాలిటీ ఎడ్యుకేషన్ రాగలుగుతుందనేటువంటి ఉద్దేశంతో ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వర్తించడం జరిగింది. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యా వ్యవస్థని, ప్రపంచంలో ఉన్నటువంటి విద్యా వ్యవస్థకు ధీటుగా పోటీ ప్రపంచాన్ని ఎదుర్కొనేలాగా విద్యా వ్యవస్థను అన్ని రకాలుగా ధీటుగా ముందుకు తీసుకుని పోతా ఉన్నారు విద్యాశాఖ మంత్రుల యొక్క నేతృత్వంలో. ఈరోజు తల్లికి వందనం అనేటువంటి కార్యక్రమం, ఈరోజు తల్లికి వందనం రాష్ట్ర వ్యాప్తంగా 64 లక్షల పైచిలకు విద్యార్థులకి ఒక కుటుంబం తల్లికి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది ఇచ్చే కార్యక్రమాన్ని గడిచిన నెల 12వ తారీఖు నాడు వారి ఖాతాల్లో డబ్బులు వేయడం జరిగింది. నేను ఈరోజు ప్రతిపక్షం మాట్లాడుతూ ఉంది, ఏ కార్యక్రమం చేసినా కూడా ఒక వంక పెట్టడము, దాన్ని ఏదో భూతత్వంలో చూపడం చేస్తా ఉన్నారు. నేను వారిని అడుగుతున్నాను, అమ్మఒడి మీరు ఎంతమందికి ఇస్తామని చెప్పి ఎంతమందికి ఇచ్చారు? 2 పిల్లలకి ఇచ్చారా? మీరు ఒకరికే కదా ఇచ్చింది. రెండవది, ఆనాడు మీరు 30 లక్షల పైచులకు విద్యార్థులకు ఇస్తే ఈరోజు 64 లక్షల మందికి ఇచ్చినటువంటి లెక్కలే మీకు తెలుస్తున్నాయి కదా ఈ ప్రభుత్వం చేసినటువంటి మంచి కార్యక్రమాన్ని. నేను ఒకటే చెప్తా ఉన్నాను, ఈ రోజు తరగతి గదులు కానివ్వండి, స్కూల్స్ లో ఉన్నటువంటి మౌలిక వసతులు కానివ్వండి, లేకపోతే పిల్లలకి ఇచ్చేటువంటి యూనిఫామ్ దగ్గర నుంచి, వారికి ఇచ్చేటువంటి బుక్స్ దగ్గర నుంచి, వారికి ఇచ్చే బ్యాగ్స్ దగ్గర నుంచి అన్ని నాణ్యమైనటువంటి అందిస్తూ విద్యా వ్యవస్థను పూర్తి స్థాయిలో కొత్త పుంతలు పెట్టిస్తున్నట్టు నారా లోకేష్ బాబు గారిని ఈ సందర్భంగా మనస్ఫూర్తిగా అభినందిస్తూ, ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఒకటే విధానంతో పోతా ఉంది. చక్కటి విద్యను పిల్లలకు అందించాలి, తద్వారా పోటీ ప్రపంచాన్ని ఎదుర్కొనే సత్తా కల్పించాలనేటువంటి విధానంతో పోతుందని తెలియజేస్తుంది. మెగా టీచర్ మీటింగ్, మెగా టీచర్ ప్లస్ స్టూడెంట్ పేరెంట్ అంటే మామూలుగా మనము బడికి పంపించాం, మన బాధ్యత ఏముంది అని అనుకునే తల్లిదండ్రులకు, పిల్లవాడు వచ్చాడు ఏమి విన్నాడో ఏమి వినలేదో అనే సంబంధం లేని టీచర్లకు మధ్య అనుసంధానంగా రాష్ట్ర ప్రభుత్వం వినూత్నంగా ఆలోచించి, నా పిల్లవాడు బడికి వచ్చినప్పుడు ఏ విధంగా టీచర్ తోటి రెస్పాండ్ అవుతున్నాడు, లేకపోతే టీచర్ గారు ఏ విధంగా నా పిల్లవాడికి చదువు నేర్పుతున్నారు అనే దాన్ని తెలుసుకోవడం కోసము ఈ వేదికను ఏర్పాటు చేశారు. అంటే మనం ఏమనుకుంటామంటే ఈరోజు ఏదో ఇదొక కార్యక్రమం అనుకుంటున్నాం. ఈ కార్యక్రమము నిరంతరము జరగాల్సినటువంటిది. పిల్లవాడు ఇంటి దగ్గర నుంచి బయలుదేరి వచ్చింది అంటే మొదటి పాఠశాల మనకు ఇల్లు అయితే విద్యాబుద్ధులు నేర్పేదానికి పాఠశాల రెండో పాఠశాల అవుతుంది. ఈ 2 చోట్ల సమన్వయం కనుకుంటే పిల్లల భవిష్యత్తు బాగుంటుందన్న ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వము ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా చేయాలన్న ఉద్దేశంతో ఏర్పాటు చేసింది. దీన్ని అందరూ తల్లిదండ్రులు అలాగే ఉపాధ్యాయులు సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ